నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. బంగ్లాదేశ్ దేశానికి చెందిన ఒక ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటు మన దేశంలో వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ అయిన కలకత్తాలో ముక్కలుగా చేసి అతన్ని చంపేసిండ్రు. అసలు ఎందుకు చంపినరు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచి ఎట్లా వస్తుండ్రు, ఈ కేసుకి దానికి సంబంధం ఏంటి, ఫుల్ డీటెయిల్స్గా చెప్తాను వినండి. ఈ ఎంపీ పేరు వచ్చేసి ఎండి అన్వరుల్ అజీమ్ అనర్. ఇతను అవామీ లీగ్ పార్టీ నుంచి సంబంధించిన వ్యక్తి. ఆ అవామీ లీగ్ పార్టీ అనేది ప్రజెంట్ పవర్లో ఉంది. ఆ పార్టీకి సంబంధించిన పిఎం షేక్ హసీనా మనకు తెలిసిందే, అక్కడ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు వాళ్ళు పవర్లో ఉన్నారు. అయితే ఈ మన చుట్టుపక్కల ఉన్న దేశాలు శ్రీలంక కానీ, నేపాల్ కానీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇంకా చాలా దేశాలు మన దేశానికి ట్రీట్మెంట్ కోసం వస్తుంది. ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ అనేది చాలా పువర్గా ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది ప్రొఫెషనల్గా అంత ఉండదు. మన దేశానికి దగ్గర అవుతుందని ఇంకొన్ని కారణాల వల్ల చాలామంది వేరే దేశస్తులు, నియర్ బై దేశస్తులు మన దేశానికి వస్తారు ట్రీట్మెంట్కి. అలాగే ఈ ఎంపీ అన్వరుల్ అజీమ్ మన దేశానికి వెస్ట్ బెంగాల్లో ఉండే కలకత్తాలో ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. ఆ ట్రీట్మెంట్ జరుగుతుండగా అతని ఫ్రెండ్ గోపాల్ విశ్వాస్ అనే దగ్గర అతను ఉన్నాడు. అయితే సడన్గా ఇంటిమేషన్ ఇవ్వకుండా కనిపించకుండా పోయిండనమాట ఈ ఎంపీ ఎవరైతే అన్వరుల్లా అజీమ్ ఉన్నాడో. అయితే అతని ఫ్రెండ్ కంప్లైంట్ చేయడం కానీ, ఇంకా వాళ్ళ దేశ రాజధాని అయిన ఢాకాలో కానీ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇండియాలో, అక్కడ బంగ్లాదేశ్లో ఇన్వెస్టిగేషన్ చేయంగా ఈ ముంబైలో ఒక అతను వీళ్ళకు దొరికిండు. అతను బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అనమాట. అంటే మన దేశానికి ఇల్లీగల్గా వచ్చిండు. చూడండి మన దేశంలో ఎంతమంది బంగ్లాదేశీలు ఇల్లీగల్గా వస్తుండ్రో. కొంతమంది అంటారు ఎవ్వలేరు ఇల్లీగల్గా బంగ్లాదేశ్ నుంచి అని అంటారు, కానీ ఇక్కడ అంతమంది ఇల్లీగల్గా బంగ్లాదేశ్ నుంచి వస్తారు. అయితే ఈ పర్సన్ని ముంబైలో పట్టుకున్నారనమాట. ఒక చిన్న క్లూతోని ఈ పర్సన్ని పట్టుకున్నారు. ఇతని పేరు జిహాద్ అవల్దార్ అనమాట. అయితే జిహాద్ అవల్దార్ అని ఇతను పట్టుకొని నీకు ఇన్వెస్టిగేషన్ చేయంగా ఇతను ఓపెన్ అప్ చేసేసి చెప్పేసిండు, నేనే ఆ ఎంపీని చంపేసినాను అని. అంటే ఒక బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్, ఒక బంగ్లాదేశీ ఎంపీ ఎవరైతే లీగల్గా ట్రీట్మెంట్ గురించి వచ్చిండో అతన్ని ముక్కలుగా చేసి చంపేసిండు. అయితే ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేయంగా ఇతను చెప్పింది ఏంటంటే 24 years అమ్మాయి ఈ ఎంపీకి ఫోన్ చేసి నేను అర్జెంటుగా కలవాలని చెప్పంగా అతను ఎంపీ అనేది ఒక హోటల్లో పిలిపిస్తే ఆ హోటల్కి వెళ్ళిండు అనమాట. అయితే ఈ అమ్మాయి పేరు షలస్తి రెహమాన్ అని ఒక అమ్మాయి. అయితే ఈ అమ్మాయి ఈ ఎంపీని హోటల్కి పిలిచి ఆ హోటల్లో ఆల్రెడీ ఇక్కడ జిహాద్ హవల్దార్ అనేటోడు పట్టుకురు కదా, వాడే ఇతన్ని ముక్కలుగా నరికేసిండు అనమాట. అయితే ఇది హనీ ట్రాప్ కేసు కిందికి కూడా చూస్తున్నారు. అయితే దీన్ని ఇంకా డీప్గా అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం తెలిసిందంటే హస్తర్ ఉస్మాన్ అని అమెరికాలో ఉంటున్న బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తి అతను గర్ల్ ఫ్రెండ్ని పంపించిండంట. అతనే ఈమె షిరస్తర్ రెహమాన్ అని అంటారు. అయితే ఈ హస్తర్ ఉస్మాన్ అనేటైనా ఈయననే చంపించిండని ఇన్వెస్టిగేషన్లో తేలింది. అంటే వాళ్ళకి ఏదో ఇల్లీగల్ బిజినెస్లలో ఏదో గొడవలు ఉన్నాయని అంటున్నారు. ఆ గోల్డ్ మైనింగ్ కానీ అవి కానీ ఇల్లీగల్ బిజినెస్లలో ఏదో గొడవలు ఉన్నాయి అంటున్నారు. ఆ గొడవలకు సంబంధించింది సరే వాళ్ళ దేశంలో వాళ్ళు చూసుకోవచ్చు కదా, వాళ్ళ దేశంలో చూసుకోకుండా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్, ఇల్లీగల్గా వచ్చిన ఎవరైనా వ్యక్తులు ఉన్నారో వాళ్ళకే అక్కడ ఎంపీకే నరికిపిచ్చేసి ముక్కలుగా చేపించేసారు. అయితే ఇది ఒక సైన్ అన్నమాట భారతదేశానికి. చూడు బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఎవరు ఇల్లీగల్గా లేరని అంటారు కదా, వాళ్ళు ఇప్పుడు చూసుకోండి ఈ కేస్ స్టడీని. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచే కాదు ఎక్కడెక్కడి నుంచో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇల్లీగల్లీ భారతదేశంలో ఉంటున్నారు. ఇది అక్కడ ఎక్కువ ఎంపీకే ఇట్లా చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళది ఏంది పరిస్థితి? ఇండియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో, ఈ కేస్ స్టడీని ఎట్లా చూస్తారో చూడండి. ఇటువంటి ఎన్నో విషయాలు మీకు తెలియని మన ఛానల్లో వస్తుంది. అందుకోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు సపోర్ట్ ఉంటే కంపల్సరీగా ఇటువంటి ఎన్నో విషయాలు మీకు అప్డేట్స్ ఇస్తాను, మీకు తెలియని కూడా. ధన్యవాదాలు.